కనుక అందరికీ ఉన్నాడు. ఇదిగో చైత్రయాత్ర గ్రంథం దేవుడి ఉపతది ద్వారా రాయించిన గ్రంథం. అలాగే ఇశ్రాయేలు అరణ్య యాత్ర చరిత్ర మనకు బుద్ధి కలుగుటగా వ్రాయబడిందట. 1 కొరింథీ 10:11 ఇశ్రాయేలు అరణ్య యాత్ర ద్వారా మనకు కలిగే జ్ఞానం ఏమిటి? ఆ జ్ఞానమే ఈ పుస్తకంగా మీ ముందుకు వచ్చింది. ఇశ్రాయేలీయుల రక్షణ కోసం తన ప్రాణాన్ని అడ్డు వేసి ప్రార్థించాడు. ప్రభువు, నీవు ఇశ్రాయేలీయుల పాపాలను పరిహరించావా? లేదా ఒకవేళ నీవు వారి పాపాలను పరిహరించకపోతే నీ జీవ గ్రంథంలో నుండి నా పేరు తుడిచేయి ప్రభు అని ప్రార్థించాడు మోషే. నిర్గమకాండము 32:32. మోషే ఎందుకు ఆ విధంగా ప్రార్థించాడు? ఇశ్రాయేలీయుల జాతి నశిస్తే అది దేవునికే అవమానకరమని, దేవుడు వారిని కనాన చేర్చే శక్తి లేక మార్గమందులో వారిని అందరినీ నశింపజేశాడని ఐగుప్తీయులు చెప్పుకుంటారేమోనని అది మోషే భయం. దేవుడికి అవమానం రాకూడదు, దేవుని నామం మహిమ పరచబడాలి. మోషే ప్రతి చర్యకు, ప్రతి ప్రార్థనకు వెనుక ఉన్న ప్రేరణ ఇదే. నిర్గమకాండము 32:11-13, సంఖ్యాకాండము 14:13-19. చూడండి, ఐగుప్తీయులు యెహోవా నామాన్ని అపహాస్యం చేస్తారేమోనన్న తలంపు రాగానే గడగడ వణికిపోయాడు మోషే. అటువంటి దీనం చూసే కంటే తాను నశించడమే మేలన్న తీర్మానానికి వచ్చాడు మోషే. ఈ సంగతి విన్నారా? అన్యజనులు యెహోవా నామాన్ని దూషించగా వినటం కంటే తాను చచ్చిపోవడమే మంచిదనుకున్నాడు మోషే. మోషే తన దేవునిలో అంతగా లీనమైపోయాడు. తన దేవునికి ఏమాత్రం అవమానం జరిగినా సహించలేనంతగా దేవుణ్ణి ప్రేమించాడు మోషేను విమర్శించిన వారి మీద దేవుని కోపం రగులుకుందంటే మీకు ఆశ్చర్యంగా ఉందా? నాకేమీ ఆశ్చర్యంగా లేదు. దేవుని కోపం తన ప్రజల మీదకి రగులుకుంది. మోషే తన ప్రాణాన్ని అడ్డుపెట్టాడు. ప్రభువా, నీ జీవ గ్రంథంలో నా పేరు తుడిచివేయి అని ప్రార్థించాడు. దేవుని సంఘంలో నాయకుడు ఎలా అంటే ఇలాగా. అలాగే ఐగుప్తీయుల బానిసత్వంలో ఇశ్రాయేలీయులు వినిపించడానికి దేవుడు ఒక నాయకుడిని పెట్టాడు. ఆ నాయకుడి పేరే మోషే. అలాగే మనం ఉన్న ఈ కాలంలో, ఈ తరంలో దేవుడు ఒక దుర్బోధనని నుంచి కాపాడడానికి దేవుడు ఒక నాయకుడిని నిర్మించాడు. ఆ నాయకుడి పేరే డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫిర్ గారు. లేదంటారా? మన దేవుడు సజీవుడు అని మనకు తెలుసు. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయండి, దేవుడే జవాబిస్తాడు. ఈ గ్రంథాన్ని చదివి సత్యం గ్రహించండి. దేవుడి మాటలు దీవించను కాక. ఆమేన్.